పెద్ద బొట్టమ్మ పాముగా మారిపోయి గదిలోకి వెళ్తుంది. గది లోపలికి వెళ్ళి బెడ్‌పై చూడగా అక్కడ కోమాలో ఉన్న నైని శరీరం ఉంటుంది. కోమాలో ఉన్న నైని శరీరం పక్కనే గాయత్రి పాప కూర్చొని అమ్మా! అమ్మా! అని పిలుస్తూ ఉంటుంది. పెద్ద బుట్టమ్మ ఒక్కసారిగా చాలా షాకింగ్‌గా అదేంటి నైని ఇక్కడ బెడ్‌పై ఎలా ఉంది? నేను ఇందాకే కదా గది బయట చూశాను. మరి ఇంతలోనే గది లోపల ఇక్కడ నైని ఉండటం ఏంటి అని పెద్ద బొట్టమ్మకి ఏమీ అర్థం కాక చాలా షాకింగ్‌గా చూస్తూ ఉంటుంది. గది బయట ఉన్న నైని మాత్రం అయ్యో! ఇప్పుడు పెద్ద బొట్టమ్మ లోపలికి వెళ్ళింది కదా! కోమాలో ఉన్న నా దేహాన్ని చూసేసి అర్థం చేసుకుంటే సరే, లేకపోతే నేను అనుకున్నదంతా మొత్తం తారుమారైపోతుంది. నేను కోమాలో గదిలో ఉన్న విషయము పెద్ద బొట్టమ్మ బయటికి వచ్చి చెప్పిందంటే ఇంకేమైనా ఉందా అని నయని చాలా చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. అయితే పెద్ద బొట్టమ్మ అలాగే నయని దేహాన్ని కోమాలో ఉన్న నయని దేహాన్ని చూస్తూ ఉంటే గాయత్రి పాప మాత్రం అమ్మ అమ్మ అంటూ పిలుస్తూనే ఉంటుంది. అయితే నైని శరీరం పూర్తిగా కోమాలో ఉండటం వల్ల ఉలుకు పలుకు లేకుండా ఉంటుంది. తర్వాత కాసేపటికి పెద్ద బుట్టమ్మ తేరుకొని గాయత్రి పాపను తీసుకొని గది బయటకి వచ్చేస్తుంది. అయితే మళ్ళీ డోర్‌ని క్లోజ్ చేసి ఉంటుంది. "అమ్మ గాయత్రి నీకేమీ కాలేదు కదా?" అని విశాల్ అడుగుతూ ఉంటే, "అత్తయ్య పెద్ద బుట్టమ్మ గాయత్రి పాపని బయటికి తీసుకువచ్చేసింది. పదండి అత్తయ్య గదిలో ఏముందో వెళ్ళి చూద్దాము" అని సుమన అనడంతో, "పద పద" అని వల్లభ, తిలోత్తమ చాలా తొందరపడుతూ లోపలికి వెళ్తూ ఉంటారు. సుమన ఆగు ఆగు అని విక్రాంత్ పిలుస్తూ ఉంటాడు. అయినా కూడా వాళ్ళు లోపలికి వెళ్తారు. తర్వాత ఏం జరుగుతుందో రానున్న ఎపిసోడ్‌లో చూద్దాం. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.